హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. రంగనాథ్ మంచి పనులు కూడా చేశారని, కొన్ని విషయాల్లో తప్పులు కూడా చేశారని వ్యాఖ్యానించారు. 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడి మంచి పని చేశారని అన్నారు. తన నియోజకవర్గంలోనే 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించి ఫెన్సింగ్ చేయించారని చెప్పారు. కానీ ఫాతిమా కాలేజీని కూల్చివేసి ఉంటే తనలాంటి వారు రంగనాథ్కు జై కొట్టేవారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రంగనాథ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలుస్తారా లేక చేతులు ఎత్తేస్తారా అనేది వేచి చూడాలని రాజాసింగ్ అన్నారు. అలాగే కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కొన్ని ప్రైవేటు భూముల వ్యవహారాల్లో రంగనాథ్ జోక్యం చేసుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఏవి రంగనాథ్ గారికి జరపాలని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చిన హైకోర్టు. అసలు దేని గురించి జరపాలి? దాదాపు రంగనాథ్ గారు కొన్ని ప్రైవేట్ ల్యాండ్లో కూడా వేలు పెట్టి దానికి డిమాలిష్ చేసినారని చాలా వరకు ఆరోపణలు అయితే వస్తున్నాయి. హైకోర్టు మరీ ఆయనకి వార్న్ చేసిన తర్వాత కూడా ఆయన ప్రైవేట్ లైన్లో డిస్టర్బ్ చేసిండని అట్లాంటి ఆరోపణలు అయితే వచ్చినాయి. కానీ హైడ్రా దేని గురించి పెట్టినారు, ఎవరు పెట్టినారు? తెలంగాణ గవర్నమెంట్, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడంటే అక్కడ వెళ్ళాలి, డిమాలిష్ చేయాలి, నోటీసులు ఇవ్వాలి. ఆ పనులైతే రేవంత్ రెడ్డి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు.